గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోపాలపురం మండలం R&M ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంటా మధుకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా క్రికెట్ క్రీడా పోటీలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, చక్కటి ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. నిత్య జీవితంలో పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో సాంప్రదాయబద్ధంగా క్రీడా పోటీల నిర్వహణ ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మొగ్గు చూపితే శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఉత్తేజభరిత వాతావరణంలో ఎదుగుతారని తెలిపారు. సంక్రాంతి అంటేనే కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునే పండుగని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. సాంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి వేడుకలు క్రీడలు, ఆట పాటలతో కూడిన, కళ్ళతో కూడిన ఒక సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. ఏదైతే గంటా మధుకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను కూడా వారితో కలిసి ఈ సంక్రాంతి సంబరాలని ప్రతి సంవత్సరం మంచి సాంప్రదాయంలాగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం చేసాం. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే కూడా మిన్నగా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం యాంత్రిక జీవితాలు, ఉరుకు పరుగుల జీవితాలు అయిపోయిన ఈ సందర్భంలో, ఈ రోజుల్లో ఒక్కళ్ళు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి ఆనందంగా గడపలేని పరిస్థితులు, యాంత్రిక జీవితాలు, ఏదైతే పని ఒత్తిడి, అనేక రకాల కారణాలు, వీటన్నిటి నుంచి ఉపశమనంలాగా సంక్రాంతి రోజున అందరూ సొంత ఊర్లకు వచ్చి పల్లెల్లో ఒక పండగలాగా అందరం ఐక్యంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సోదర భావంతో పల్లెలన్నీ కలుపుకుని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే ఓ ప్రయత్నం, ఒక సాంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి